హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఎల్ఆర్ఎస్లో అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్లో మనకి ఒక ప్లాట్ని రెగ్యులరైజ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎలా చూడాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం గూగుల్లో ఎల్ఆర్ఎస్ అని టైప్ చేయగానే వచ్చే ఫస్ట్ లింక్ని మనం క్లిక్ చేయాలి. చేస్తే మనకి డాష్ ఇలా కనిపిస్తుంది వెబ్సైట్లో. సో ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టుంటే కనుక మీరు నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది చూసారా, ఆ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మీ అప్లికేషన్ నెంబర్ ఉంటే కనుక మీరు సెర్చ్ చేసుకుంటే మీకు మీ అప్లికేషన్ ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది. అలాగే ఎల్ఆర్ఎస్ ప్లాట్కి ఛార్జెస్ క్యాలిక్యులేటర్కి ఛార్జ్ క్యాలిక్యులేటర్ కొడితే కనుక మనం దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో లేఅవుట్ టైప్లో వచ్చేటప్పటికి మనకి ఇండివిజువల్ ప్లాట్ తీసుకోండి. ఇండివిజువల్ ప్లాట్ అంటే లేఅవుట్లో ఒక ప్లాట్ని తీసుకుంటే కనుక ఇండివిజువల్ ప్లాట్ అంటాం. సో ఇండివిజువల్ ప్లాట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్లాట్ ఏరియాకి వచ్చేటప్పటికి మనకి ప్లాట్ ఏరియా అనేది మనం స్క్వేర్ మీటర్స్లో ఎంటర్ చేయాలి. అంటే మీకు ఒక స్థలం తీసుకున్నది మీరు గజాల్లో ఉన్నా సరే మీరు స్క్వేర్ మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. స్క్వేర్ మీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. గూగుల్లో మనం స్క్వేర్ యార్డ్స్ని స్క్వేర్ మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలని టైప్ చేస్తే కనుక మనకి ఇలా వస్తుంది. సో మీ ప్లాట్ ఏరియా ఎంత 150 గజాలో 180 గజాలో మీరు ఎంటర్ చేస్తే దాంతో మీకు ఎన్ని స్క్వేర్ మీటర్స్ అనేది వస్తుంది. సో ఈజీగా మీరు మీ ప్లాట్ ఏరియాని గజాల్లో ఎంటర్ చేస్తే కనుక మీరు స్క్వేర్ మీటర్స్లోకి వస్తుంది. సో ఈ విధంగా మీరు గజాల్ని స్క్వేర్ మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రోడ్ విడ్త్ అంటే మీ రోడ్డు ఎంత వెడల్పు ఉందో మీరు ఎంటర్ చేయాలి. ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్లో రోడ్ విడ్త్ అనేది 9 మీటర్లు ఉండాలి. అంటే 30 అడుగుల రోడ్డు ఖచ్చితంగా ఉండాలి. 30 అడుగుల రోడ్డు లేకపోతే కనుక మీరు రోడ్ వైండింగ్ పోర్షన్ అనేది చూపించాల్సి వస్తుంది. అంటే రాసి ఇవ్వక్కలేదు కానీ మీరు చూపించాల్సి వస్తుంది. సో మీరు రోడ్ విడ్త్ అనేది ఎంతో చూపిస్తారు. 7 చూసారా, మీరు రోడ్ విడ్త్ అనేది ఎంత, మీరు మినిమం రోడ్ విడ్త్ అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుందో మిమ్మల్ని అడుగుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే మీ ప్లాట్ అనేది మాస్టర్ ప్లాన్ లోడ్లో ఎఫెక్ట్ అవుతుందో లేదా, అవుతుందంటే కనుక మీకు ఎంత ఏరియా అనేది మీకు ఎఫెక్ట్ అవుతుందో కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ మీ లేఅవుట్ అనేది ఎంత ఎక్స్టెంటో మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. అది కూడా స్క్వేర్ మీటర్స్లో. ఇందాక మీకు చెప్పాను కదా, గూగుల్లో మీరు స్క్వేర్ మీటర్స్ నుంచి స్క్వేర్ యార్డ్స్ నుంచి స్క్వేర్ మీటర్స్కి ఎలా కన్వర్ట్ చేస్తారో అలాగే ఇక్కడ ఎకర్స్ నుంచి స్క్వేర్ మీటర్స్లోకి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఓపెన్ సైట్ అనేది మీరు ఎంత ఇచ్చారు, ఓపెన్ స్పేస్ అనమాట. ఓపెన్ స్పేస్ అనేది ఆ పర్టికులర్ లేఅవుట్కి 10% ఖచ్చితంగా వదిలి ఉండాలి. అంటే ఓపెన్ స్పేస్ అంటే ఎంత లేఅవుట్ వేసారో దాంట్లో 10% అనేది కన్సర్న్డ్ మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ రాసి ఇవ్వాలి. సో దాన్నే ఓపెన్ స్పేస్ అంటారు. సో ఎక్స్టెంట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ ప్రొవైడెడ్ 0 వేసామనుకోండి మీకు 14% ఛార్జెస్ పడతాయి. బట్ ఈ ఎల్ఆర్ఎస్లో 14% బదులు 7% మీకు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. సో అది మీకు 7% కన్సెషన్ వచ్చినట్టే. అలాగే నెక్స్ట్ మార్కెట్ వాల్యూ అనేది మీరు ఐజీఆర్ఎస్ వెబ్సైట్ నుంచి మీరు తెలుసుకోవాలి. ఎలాగో కూడా చూద్దాం దీంట్లోనే. గూగుల్లో మీరు ఐజీఆర్ఎస్ అని కొట్టగానే వచ్చి ఫస్ట్ లింక్ని మీరు క్లిక్ చేయండి. దాంట్లో ప్రాపర్టీ వాల్యూ అన్న చూసారా, ప్రాపర్టీ వాల్యూని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు దాంట్లో నాన్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ వస్తాయి. నాన్ అగ్రికల్చర్లో మీకు కావాల్సిన మీరు ఏ డిస్ట్రిక్ట్, మీకు మండలం ఏంటి, మీకు విలేజ్ ఏంటి అని మీరు టైప్ చేస్తే కనుక దాంట్లో వస్తుంది. దాంట్లో వచ్చిన వాల్యూ ఉన్న చూసారా, సో అదే మీ మార్కెట్ వాల్యూ. సో ఈ విధంగా మీరు మార్కెట్ వాల్యూ కూడా తెలుసుకుని దాంట్లో మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక నెక్స్ట్ ల్యాండ్ యూస్ ఛార్జెస్ అంటే మీకు కమర్షియల్ నుంచి రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ నుంచి కమర్షియల్, అలాగా మీకు ఏమన్నా ల్యాండ్ యూస్ ఛార్జెస్ అనేవి పడతాయా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దీంట్లో నో పెట్టి సబ్మిట్ చేద్దాం. ఎలా వస్తే చూద్దాం. ఓకే చేయాలి. సో ఈ విధంగా మీకు ఆ ప్లాట్కి మొత్తం 3 టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, పెనలైజేషన్ ఛార్జెస్, అలాగే ఓపెన్ సైట్ ఛార్జెస్, అలాగే చేంజ్ ఆఫ్ కన్వర్షన్ ఛార్జెస్ అనమాట. సో ఈ మనకి ఓపెన్ సైట్ ఉన్నదని మనం టైప్ చేయడం వల్ల 0 పడ్డది. అలాగే కన్వర్షన్ ఛార్జెస్ కూడా మనకి అప్లికేబుల్ కాదన్నాం కాబట్టి 0 పడ్డది. సో ఓన్లీ పెనలైజేషన్ ఛార్జెస్ పడ్డది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా టైప్ చేసి చూద్దాం. సో ఈ ప్లాట్కి వచ్చేటప్పటికి మనకి ఓపెన్ సైట్ ఛార్జెస్ లేవు, అలాగే కన్వర్షన్ ఛార్జెస్ లేవు కాబట్టి 24,000 అయింది.
ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో శాంపిల్ చూద్దాం ఎలా అది ఒకేలా అంటే ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. అలాగే కన్వర్షన్ ఛార్జెస్ కూడా అప్లికబుల్ అవుతాయి. అలాగే చూద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇండివిజువల్ ప్లాట్ సెలెక్ట్ చేయండి. అలాగే ప్లాట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 150 స్క్వేర్ మీటర్స్ వేసుకోండి. అలాగే రోడ్ వైండింగ్ అనేది అది అబెండింగ్ రోడ్ విడ్త్ అనేది 9 మీటర్స్ పెట్టుకోండి. రోడ్ వైండింగ్ ఏమీ పడతలేదని వేసుకోండి. నెక్స్ట్ టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది లేఅవుట్ 2000 వేసుకోండి. అలాగే ఓపెన్ సైట్ అనేది మనం 0 వేసుకుందాం. అంటే ఓపెన్ సైట్ ఏమీ వదలలేదు, మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ ఏమీ రాసి ఇవ్వలేదు. సో అలాగే మార్కెట్ వాల్యూ అనేది 6000 వేసుకోండి. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనేది ఎస్ అప్లికబుల్ అవుతుందని పెట్టుకోండి. అలాగే మనకి ఏ అర్బన్కి వెళ్తుందో ఏ ఎల్బీకి వెళ్తుందో మనం సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఏ విలేజో సెలెక్ట్ చేసుకోండి, ఏ వార్డో కూడా సెలెక్ట్ చేసుకోండి. సో కమర్షియల్ నుంచి రెసిడెన్షియలా లేకపోతే కమర్షియల్ నుంచి ఇండస్ట్రియలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, అంటే మీ పర్పస్ బట్టి. సో సబ్మిట్ చేస్తే కనుక మీకు ఇలాగా 3 ఛార్జెస్, పెనలైజేషన్ ఛార్జెస్, అలాగే ఓపెన్ స్పేస్ ఛార్జెస్, అలాగే కన్వర్షన్ ఛార్జెస్. సో ఈ 3 టైప్ ఆఫ్ ఛార్జెస్ అప్లికేబుల్ అయ్యి మనం ఈ శాంపుల్ కూడా చూసాం. సో దీన్ని బట్టి మనం ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అలాగే కన్వర్షన్ ఛార్జెస్ కూడా అప్లై చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. మనకి ఓపెన్ సైట్ లేదు కాబట్టి మనకి యాక్చువల్గా 50% డిస్కౌంట్ వచ్చింది, అంటే 7% కట్టించుకున్నాం. యాక్చువల్గా అయితే 14% కట్టాలి. సో టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 1,10,112 రూపీస్ అయింది. సో ఇలాగా మనం ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.